బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ జలసౌధలో ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ కీలక సమావేశం నిర్వహిస్తోంది. 2 రోజుల పాటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లను పరిశీలించనున్న కమిటీ ముందుగా నీటిపారుదల శాఖ అధికారులు, ఇంజనీర్లు, ఏజెన్సీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి 2016 నుంచి ఆనకట్టల బాధ్యతల్లో ఉన్న ఇంజనీర్లు హాజరయ్యారు. బదిలీ అయిన విశ్రాంత ఇంజనీర్లు కూడా సమావేశానికి రావాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల బాధ్యతలు చూసిన ఇంజనీర్లతో ఎన్డీఎస్ఏ కమిటీ విడివిడిగా సమావేశాలు నిర్వహించింది. ఇన్వెస్టిగేషన్స్, మోడల్ స్టడీస్, డిజైన్స్, నిర్మాణం, క్వాలిటీ కంట్రోల్, నిర్వహణ బాధ్యతలు చూసిన ఇంజనీర్ల నుంచి కమిటీ వివరాలు తీసుకుంటోంది. అవసరమైన సమాచారం, వివరాలను ఎన్డీఎస్ఏ కమిటీ సేకరిస్తోంది. జలసౌధలో ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ భేటీ అయింది. ప్రాజెక్టుకు సంబంధించి తాత్కాలిక మరమ్మతులు చేసే అంశంపై కూడా చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. ఇక అవసరమైన సమాచారం, వివరాలను ఎన్డీఎస్ఏ కమిటీ సేకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ ఫోన్ లైన్లో ఇస్తారు. శివప్రసాద్, చెప్పండి. ఇటు ఎన్డీఎస్ఏ కమిటీ పూర్తి వివరాలు సేకరించే ప్రయత్నంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అవును, ఇప్పటికే వాళ్ళు మేడిగడ్డ ప్రాజెక్ట్ సందర్శించారు. అలాగే పక్కన ఉన్నటువంటి అన్నారం, ఇండిళ్ళ ఈ 2 ప్రాజెక్ట్స్ కూడా వాళ్ళు సందర్శించారు. అక్కడ పరిస్థితి చాలా భీతావహంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా వాళ్ళు గమనించారు. పిల్లర్స్ కి ఏర్పడినటువంటి డ్యామేజ్ కానీ, అలాగే బ్లాక్స్ కి ఏర్పడినటువంటి డ్యామేజ్లు కానీ, బ్లాక్స్ కొట్టుకుపోయినటువంటి పరిస్థితులు కానీ వాటన్నిటి కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేశారు అక్కడంతా కూడా. అయితే అదంతా అయిపోయిన తర్వాత ప్రధానంగా ఇప్పుడు చేస్తున్నది ఏంటి అంటే, అక్కడ ఉన్నటువంటి జలసౌధాలో ఉన్నటువంటి నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులతో సమావేశమై దీనికి ఏమైనా మరమ్మతులు చేసి తాత్కాలికంగా, ఎందుకంటే కమిటీ నివేదిక ఇవ్వడానికి దాదాపు 4 నెలల సమయం రాష్ట్ర ప్రభుత్వం అడిగింది వాళ్ళని. ఈ 4 నెలల లోపల ఖచ్చితంగా నివేదిక ఇవ్వాలి అని చెప్పి కోరింది. ఈ 4 నెలల సమయంలో వర్షాకాలం వచ్చేస్తుంది కాబట్టి అప్పుడు రిపేర్లు చేయడం అనేది సాధ్యపడదు. కాబట్టి ఆ బ్యారేజ్ వినియోగంలోకి తేవాలంటే తాత్కాలికంగా వాటికి ఏమైనా మరమ్మతులు చేయవచ్చా, లేకపోతే చేయడానికి వీలైన పరిస్థితుల్లో ఉందా అనేది ఈ నిపుణుల కమిటీ నిర్ధారించాల్సి ఉంది. దానికోసం ప్రధానంగా సమావేశం అయ్యారు. అయితే గతంలో ఇచ్చినటువంటి డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక మనం చూసినట్టయితే బ్యారేజ్ చోట్లుగా పనికిరాదు ఎట్టి పరిస్థితుల్లోనూ, స్ట్రక్చరల్ గా దీంట్లో చాలా లోపాలు ఉన్నాయి, దాని డిజైన్ లో చాలా లోపం ఉంది, మెయింటెనెన్స్ కూడా చాలా నెగ్లెక్ట్ చేశారు. కాబట్టి ఇటువంటి పరిస్థితి దాపురించింది అని చెప్పి వాళ్ళు చాలా స్పష్టంగా ఇచ్చారు. ఈ బ్యారేజీలు పనికిరావు, డెఫినెట్ గా దీన్ని పునర్నిర్మించాల్సిందే అనేటటువంటి మాట కూడా వాళ్ళు చెప్పారు. కాబట్టి అంటే ఇప్పుడు వచ్చినటువంటి ఆశ్చర్యపోవడం ఓకే, కానీ దాన్ని ఏం చేయాలి అనే దాని మీద ఎట్లాంటి డెసిషన్ తీసుకుంటుంది అనేది ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఒకవేళ కనుక మరమ్మతులు కనుక చేస్తే ఏ మేరకు మరమ్మతులు చేయాలి, ఎన్ని వేల కోట్ల రూపాయలు దాని మీద ఖర్చు పెట్టాలి, లేదా పెడితే ఒకవేళ గేట్ కనుక తీసి ఒకవేళ జల ప్రవాహాన్ని కనుక వదిలేస్తే అవి నిలబడతాయా, ఒకవేళ అలా కనుక నిలబడిన పక్షంలో కనుక అయితే ఊళ్ళకి కొట్టుకుపోయేటటువంటి ప్రమాదం ఉంది. వీటన్నిటి పరిగణలోకి తీసుకుని డెసిషన్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. దాని మీద తీవ్రమైనటువంటి చర్చ జరుగుతోంది. మరి కొద్దిసేపట్లో దీనికి సంబంధించినటువంటి సమాచారం స్పష్టంగా తెలిసేటటువంటి అవకాశం కల్పిస్తుంది. మరోవైపు ఇటు ఎన్డీఎస్ఏ కమిటీ వివరాలంతా సేకరిస్తోంది కాబట్టి ఎప్పటి వరకు దీనిపై ఒక నిర్ణయం వచ్చే అవకాశం కనిపిస్తోంది? మీరు అన్నట్లుగా వర్షాకాలం వచ్చే లోపే దీనికి సంబంధించి మరమ్మతులు కానీ ఏవైనా జరగాల్సిన పరిస్థితుల్లో, సో ఎప్పటి వరకు ఈ రిపోర్ట్స్ పూర్తిగా అందే పరిస్థితి ఉంది? 4 నెలల గడువు పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. 4 నెలల లోపల ఇవ్వాలని చెప్పి వాళ్ళకి కమిటీకి సూచించింది. ఆ మేరకే నివేదిక ఇవ్వడానికి వాళ్ళు కూడా అంగీకరించారు. కానీ 4 నెలల లోపల నివేదిక ఇవ్వాలంటే వాళ్ళు కూలంకషంగా మొత్తం అంతా కూడా ప్రతిదీ డ్రాఫ్ట్ చేయవలసి ఉంది. ఏ లోపాలు జరిగినాయి, ఎక్కడెక్కడ లోపాలు జరిగినాయి, అవి రిపేరబుల్లా అనే విషయాలన్నింటినీ కూడా పూర్తిగా పరిగణలోకి తీసుకుని నివేదిక తయారు చేయాల్సి ఉంటుంది. గతంలో ఇచ్చినటువంటి డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ఏదైతే ఇచ్చారో దాన్ని కేవలం అంటే తాత్కాలికంగా అప్పుడు ఇచ్చినటువంటి నివేదికే తప్ప శాశ్వత నివేదికగా దాన్ని మిగిలిన అంశాలన్నీ కూడా భావించలేదు. కాబట్టి ఇప్పుడు ఈ నివేదిక శాశ్వతమైనటువంటి నివేదిక దీన్ని భావించవలసి ఉంటుంది.
కాబట్టి 4 నెలల సమయం తప్పకుండా పట్టే అవకాశం ఉంది. అప్పటికి వర్షాలు స్టార్ట్ అవుతాయి కాబట్టి అప్పుడు రిపేర్ చేయడం సాధ్యపడదు అనే విషయం సుస్పష్టమైనటువంటి విషయం. దాంట్లో ఎటువంటి సందేహము లేదు. కాబట్టి వీలైనంత తొందరగా అంటే వేసవికాలం లోపే కనుక వాటి నివేదిక ఇవ్వగలిగితే దాని మీద ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అలా కాకుండా తాత్కాలిక మరమ్మతులు కనుక ఏమైనా సూచించినట్టయితే ఒకవేళ ఆ మరమ్మతులు చేస్తే ఎట్లా ఉంటుంది అనేది కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే జన నష్టం, ప్రాణ నష్టం ఇదంతా జరిగే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి పరిస్థితి లేకుండా సలహా ఇవ్వాలి. ఏ మేరకు డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు అటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది చూడవలసి ఉంది. బహుశా ఇవాళ సాయంత్రం లేదా రాత్రికి దానికి సంబంధించినటువంటి స్పష్టమైన సమాచారం వచ్చే అవకాశం కనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్ శివప్రసాద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.